టాటర్ మీద ర్యాపిడో చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుంది అనుకోలేదు మామ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో అలాగే నేను మీరు అడిగారు పాటు సో ఫైనల్లీ మీరు అడిగారు కాబట్టి టాటర్ అయితే తెచ్చేసాను. ఫైనల్లీ టాటర్ మీద అయితే ఎక్కేస్తున్నాం మనం. సో 1 and only ఫస్ట్ టైం అనమాట. సో టాటర్ మీద ఎక్కింది. సో ఇప్పుడు మనం ర్యాపిడో అయితే ఆన్ చేద్దాం. సో ఫైనల్లీ కెప్టెన్ ర్యాపిడో ఓపెన్ చేసి డ్యూటీ అయితే ఆన్ చేసి సో ఫైనల్లీ రైడ్ అయితే పడిపోయింది. మనం అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏం వస్తుంది మేబీ అతను అయి ఉంటుంది. టచ్ కూడా అవ్వట్లేదు రా. హలో హలో భయ్యా ర్యాపిడో నుంచి బ్రో కట్ట లొకేషన్ దగ్గర ఉన్నా బ్రో నేను. బ్రో అవునా బ్రో కొంచెం చిన్న సైడ్ అంటే మీ లొకేషన్ దగ్గర కొంచెం సైడ్ అనమాట. కొంచెం అలా సైడ్కి రండి. ఎక్కడ బ్రో? ఒకసారి చెయ్యొద్దండి బ్రో ఎక్కడ బ్రో? బ్రో ఎక్కడ బ్రో? బ్రో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బ్రో వచ్చే బ్రో 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనం. అలా కాదన్నా ఈ ముందు పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ దగ్గర బండి అయిపోయింది అనమాట. బండి అయిపోతే పక్కన టాటర్ మాకు తెలిసిన వాళ్ళే బండిలో పెట్రోల్ అయిపోయింది కదా, ఇందులో ఫుల్ ట్యాంక్ ఉంది అనమాట. దాని మీద వేసుకొని వస్తాను నేను. దీని మీద ఎలా వెళ్తాం బ్రో? అన్నా చూడుగో ఈ పక్కన కూర్చోడానికి ఉంది. పడుకొని వెళ్ళొచ్చు. బెడ్రూమ్ బ్రో చూడు బ్రో ఎంత దుమ్ము ఉందో అందులో. బ్రో పడుకుంటా చిన్న తెల్లగా వచ్చేస్తా నిగనగలు ఆడిపోయి. రేట్ బ్రో బట్టలన్నీ మాసిపోతాయి అందులోకి వెళ్తే. ఎక్కి బ్రో 2 నిమిషాలు అయిపోద్ది పటాపట. బ్రో టాటర్ మీద ఏంటి బ్రో? నేను 2 వీలర్ బుక్ చేస్తే 6 వీలర్ తెచ్చా బ్రో. 6 వీలర్ కాదు బ్రో, 4+2 అది. అదేంటి బ్రో అలాగా? నేను ఎక్కడ కూర్చుంటాను బ్రో ఎంత సీసీ తెలిసేది? అదేం సీసీ అయితే నాకేంటి బ్రో? నేను ఇప్పుడు బేగా అర్జెంట్ గా వెళ్ళాలి బ్రో బయటికి. నీ కోసం స్పెషల్ గా సీటు ఇక్కడ రే చాలా పాపం రా. అక్కడే కూర్చుందాం బ్రో. ఇంజన్ బ్రో మొత్తం కింద కాలిపోతది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం కాదు 2 నిమిషాలు కూర్చోవచ్చుదా బ్రో. ఏంటి బ్రో రైడ్ క్యాన్సిల్ చేసేస్తాం బ్రో నువ్వు అలాగే అన్న మాకు. అంటే ఏం లేదు, యూట్యూబ్ లో వీడియోలు అవి చేస్తూ ఉంటాను అనమాట నేను. మా కుర్రోళ్ళు ఇలా చేయమని చెప్పి అడుగుతున్నారు. సో దానికోసం చేశాను అనమాట ఇది. ఏంటి బాబా అన్న ఇంకోసారి మా కుర్రోళ్ళు ఇలా చేయమని చెప్పి అడుగుతున్నారు. సో దానికోసం చేశాను అనమాట ఇది. ఆ కుర్రోళ్ళు అడిగితే ఏంటి బ్రో? నాకు దొరకడం ఏంటి బ్రో నువ్వు అసలు? ఏం కాదు 2 నిమిషాలు ఇలా కూర్చో, 2 నిమిషాలు తీసేద్దాం. అక్కడ ఏంటి కూర్చుంటాను బ్రో. అదేంటి బ్రో ఇంత కొద్ది ఉంది బ్రో అది? ఇదిగో దా ఈ సందులో నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సీట్ చూసావు అసలు? సీట్ ఫుల్ కంఫర్ట్. ఇక్కడ కూర్చునే కంఫర్ట్ అయిపోద్ది. ఏంటి బ్రో లేదంటే ఇక్కడ నుంచో రేపడే ఏంటి బ్రో? వెళ్ళిపోయి వెహికల్ తెచ్చి బ్రో వెళ్ళి. వెహికల్ లో డబ్బులు లేవు బ్రో ఇప్పుడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. వచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ. కూర్చో ఇలాగా. వద్దు బ్రో ఇంకా రేపడే క్యాన్సిల్ చేసేస్తాం బ్రో. ర్యాపిడో క్యాన్సిల్ చేయడం బ్రో. నీ గురించి ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చాను, ఎంతో కష్టపడి వచ్చాను నేను. బ్రో ఇక్కడ నుంచి డ్యామ్ దాకా వెళ్ళాలి బ్రో. ఫోటో షూట్ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సరే క్యాన్సిల్ చేసి కానీ 100 రూపాయలు ఇచ్చేది. క్యాన్సిల్ చేస్తే 100 రూపాయలు ఇవ్వాలి బ్రో. అలాగా అందరూ ఏమి ఇవ్వలేదు కదా పేమెంట్ గురించి. క్యాన్సిల్ చేస్తే అమౌంట్ ఇవ్వాలని నేను చెప్తున్నాను. మరి బండికి పెట్రోలే 100 రూపాయలు పైన అయిపోద్ది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దానికి. మరీ చెప్తున్నావు బ్రో నువ్వు. ఇటుగా చూడు బ్రో, వెళ్ళిపోవచ్చుదా 2 నిమిషాలు కూర్చో ఇలాగా. ఇక్కడే కూర్చుంటాను బ్రో నీ కోసం లెఫ్ట్ రైట్ పట్టుకోవడానికి ఉంది. వెంటనే 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనం. సరే పద బ్రో, డ్యామ్ కి వెళ్ళాలి మళ్ళీ మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. కూర్చో దా కూర్చుంటాను బ్రో. దా పైకి రా, పైకి వచ్చి ఇక్కడ కూర్చో. ఎలా ఎక్కుతావు? ఫోన్లో ఇక్కడ ఉండు, నించో, గట్టి కొట్టుకో. పవర్ఫుల్ టాటర్ బ్రో. మళ్ళీ టైర్లు కట్టాలి జాగ్రత్త. ఈ అమ్మ మరి అంత పెద్ద రైడర్ మరి ఏంటో మామూలుగా ఉంటుంది. ఇలా అంతా అలా సార్లు వెళ్ళిపోద్ది ఇది. ఏంటి మమ్మీ ఎవడు? పవర్ఫుల్ అందుకే గట్టి కొట్టుకో. అందులో వెళ్ళాలి బ్రో. నువ్వేంటి బ్రో పెట్రోల్ బంక్ వెళ్ళి వెహికల్ తీ. 1 నిమిషం గట్టి పట్టుకో. బ్రో ఇంకా
2 నిమిషాలు బ్రో, 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తున్నాను అట్లే. బండి పవర్ అలాంటిది. ఆ మాత్రం ఉంటుంది. నువ్వు ఇవన్నీ కాదు బ్రో, బండి మీద నీటికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? బ్రో ఏంటి తోలు బ్రో, నువ్వు తోలు దా, నువ్వు తోలు బ్రో? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. దా, వచ్చి తోలు. నువ్వు తోలు, నువ్వు తోలుకో, నేను తోలను. ఇంకా నాకు చిరాకు వచ్చింది. నువ్వు తోలు ఇప్పుడు. నువ్వు ఇలా చే- నువ్వు తోలు, నువ్వు అంతే, నువ్వు తోలు అంతే. నువ్వు తోలితే కానీ నేను వెళ్ళను. ఏంటి మమ్మీ ఎవడీడు? బ్రో ఏంటి బ్రో ఇది అసలు? నువ్వు తోలు దా, కూర్చో దా, కూర్చో దా, తోలు నువ్వు. మరి తోలము. తోలమంటావు? అవునే చెప్పడం మర్చిపోయాను, హెల్మెట్ పెట్టుకో. నువ్వు వచ్చిన హెల్మెట్ పెట్టుకో. నువ్వు దీని మీద ఎందుకు బ్రో హెల్మెట్? ఒకవేళ నువ్వు పడిపోతే నేనెందుకు తోలు, ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. తోలు కూర్చొని తోలు. బ్రో నాకు రాదు బ్రో. ఏం కాదు, 2 నిమిషాలు కూర్చో. బ్రో నువ్వేంటి బ్రో ఇలాగా? ఏం కాదు, కూర్చో. 2 నిమిషాలు ఇలా అన్నావు అనుకో, ఇలాగే తెలుస్తుంది బ్రో. కష్టం ఉంటుంది ఆర్డర్ తీయడం అని సింపుల్ అనుకున్నావు ఏంటి? దా, కూర్చో. బ్రో ఏంటి బ్రో నువ్వు ఇలా చేస్తున్నావు? కూర్చో. మరి ఆడేటప్పుడు సైలెంట్గా ఉండాలా. ఎలా ఉండాలా బ్రో? నువ్వు మరీ చేస్తున్నావు బ్రో. ఏం టైం అయిపోతుంది బ్రో, బేగా వెళ్ళాలి. ఏం కాదు, నువ్వు తోలితే తోలు. నీకే వదిలేసాను. బాయ్ బ్రో ఏంటి బ్రో నువ్వు అసలు? బాయ్. మరి కాళ్ళు పెట్టుకో. నేనెందుకు కొట్టుకుంటాను బ్రో? అయితే నువ్వు తీసి ఇదేం కర్మరా దేవుడా. నువ్వు క్యాన్సిల్ చేసుకో, తీసుకెళ్ళిపో. బాయ్. క్యాన్సిల్ చేయడానికి నాకే అవుతుంది, నీకు అవ్వదు. ఎత్తే ఎక్స్ట్రా 100 రూపాయలు టిప్పు, లేదంటే బండి తీసి. నా కాల్లో పోతుంది ఇప్పుడు, అంతే బ్రో. నేనే చేస్తాను బ్రో. ఆ బండి తీసి. నాకు రాదు బ్రో ఇది అసలు. 2 నిమిషాలు అంతే అలా వెళ్ళిపోద్ది. ఎలాగెళ్ళిపోతుంది బ్రో? నువ్వు 2 నిమిషాలు వెళ్ళిపోతుంది అన్నా ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు అంత తెలిసిందా? టేక్ రెస్పెక్ట్. సైలెంట్ కూర్చో. ఏ టేక్ రెస్పెక్ట్ బ్రో? బ్రో ఈసారి నేను వెళ్తా వెళ్ళవు బ్రో. నా టాటా సారీ చెప్పు. ఏంటి బ్రో? నా టాటా సారీ చెప్పు. ఫీల్ అయింది అది. దీనికి సారీ చెప్పండి బ్రో. సారీ చెప్తానంతే తీస్తాను, నేను తీను. సారీ చెప్పాను లే బ్రో, తీ బ్రో. ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, ప్రేమగా. బ్రో సారీ బ్రో, తీ బ్రో. నాకు కాదు, దీనికి. సారీ రా, తీరా. కాదు, అది నీ ఫ్రెండ్ ఏంటి? దాని పేరేటి బ్రో మరి? బుజ్జి ఏడు బ్రో? డాక్టర్ నొట్టుకొని డాక్టర్ పేరే బుజ్జి, అది ప్రేమ బుజ్జి. అదేంటి బ్రో నువ్వు అసలు? దాన్ని చెప్తా లేదా? ఫీల్ అయింది అది వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు ఇదేం ఫీల్ అవుతుంది బ్రో? స్టార్ట్ చేస్తే వెళ్తుంది కానీ. అయితే తీసి అయితే చాలా పాపం రా. తయారయ్యో బ్రో అసలు. సారీ చెప్పు దీనికి. బుజ్జి సారీ బుజ్జి, తీ బుజ్జి. ఫీల్ అవ్వలేదు నాకు. ఇంకేట్ చేయాలి బ్రో నేనే? అది నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తే సౌండ్ వస్తుంది. బ్రో నీకు యాక్సెప్ట్ చేయడానికి వచ్చి నాకు చెప్పట్లేదు అది. ఏమని చెప్తుంది? తీ అని చెప్తుంది. మరీ చేస్తున్నా బ్రో. ఇదే గుంట్లాగా బుజ్జి అంతో బజ్జి అంతో దాన్ని బుజ్జి నా ప్రేమ బుజ్జి. ఇది లేకపోతే నేను తీయను ఈరోజు. ఏంటి బ్రో వెహికల్ అన్నావు? వెహికల్ తేకుంటే ఇగో ఇది మా తాత 19s లో కొనిన బండి ఇది. బ్రో ఇంత నీటి మెరిసిపోతుంది. ఇది 19s బండి అంటున్నావు బ్రో. నిన్న ఫినిషింగ్ కొట్టించాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి? బ్రో ఏదో ఒకటి బ్రో, బేతి బ్రో, టైం అవుతుంది బ్రో. దీనికి సారీ చెప్తే ఇస్తాను. బ్రో సారీ చెప్పాను కదా బ్రో, మళ్ళీ బుజ్జి అంటావు, బంగారం అంటావు, దీని పేర్లేని మారుతావు. చూడు మళ్ళీ ఫీల్ అయిపోయింది. బంగారం ఎవరా అని అడుగుతుంది. అది నా మీద అవమానం పడుతుంది అసలు. అది ఇలా దండం పెట్టి ఉంగో, అప్పుడు ఒగ్గేస్తుంది నిజంగా. బ్రో దండం పెట్టమంటున్నావు దీనికి? లేదంటే అన్ని టైర్లకి దండం పెట్టు. బుజ్జి సారీ ఓకేనా? అలా ఒప్పుకోదు. ఇలా ఇగో హెల్మెట్ తీసి ముందు పెట్టి ఇలా దండం పెట్టు. బ్రో ఏ దేవుడికి మొక్కనండి మొక్కమంతా పెట్టు బ్రో దీనికి. అదంతే బుజ్జి అంతే అలాగే ఉంటుంది మరి భయ్. దాంతోనే బుజ్జి అంటే ప్రభాస్ సినిమాలో బుజ్జి అనుకుంటున్నావు ఏంటి అసలు నువ్వు? అంతే తీసి పెడతావా లేదా?
దీనికెందుకు బ్రో మళ్ళీ అది సారీ చెప్పండి అది అలిగి వచ్చి తొక్కేస్తుంది, క్యాన్సిల్ చేయి బ్రో. అలిగి వచ్చి తొక్కేస్తుంది. ఫోన్ క్యాన్సిల్ చేయి బ్రో ర్యాపిడో. లేదు నువ్వు చేస్తానని చెప్పు. బ్రో ట్రిప్ క్యాన్సిల్ చేయి బ్రో. ఏది చేయాలి బ్రో ఇప్పుడు ఏది బ్రో అప్పుడు అది చేయలేదనుకో పగబట్టి నైట్ వచ్చి తొక్కేద్ది వాళ్ళ చెల్లెలు. ఇప్పుడు ఏది చేయాలి బ్రో అయితే? హెల్మెట్ తీసి కింద పెట్టు, హెల్మెట్ తీసి కింద పెట్టి దాని దండం పెట్టు. ఇక్కడ కింద పెట్టిలా కిందన పెట్టు, నీట్గా స్ట్రైట్గా కట్టాలా, వంగాల వంగని ముందే దండం పెట్టు. బ్రో ఇంకొకసారి దండం పెట్టు. బ్రో ఏంటి బ్రో నువ్వు ఎన్ని చేస్తున్నావు నాకు? నువ్వు వంగట్లేదంట సరిగ్గానా, సరిగ్గానా చాలా పాపం రా. బ్రో ఏంటి బ్రో టైం అవుతుంది బ్రో. నువ్వు క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేయవు. ఏమేనంటే అది అలిగింది, 2 నిమిషాలు దండం పెట్టేస్తే వెళ్ళిపోతాను అంటుంది అది. బ్రో ఏంటి బ్రో? సరే అయితే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. బాయ్ బుజ్జి, మళ్ళీ కలుద్దాం. బ్రో ఇంకేంటి బ్రో? వద్దు బాయ్, వద్దు బాయ్, బాయ్ బాయ్. పెడతాను రా బ్రో. ఏది పెడతా, ఏ పెట్టేది ఏమీ లేదు, అది ఫీల్ అయిపోతుంది అది. ఇంకా అది అడిగేస్తే దాన్ని చెల్లిని పంపించింది అంతే, నేను లేపేస్తుంది అది. కాంచెల్లేడు బ్రో ట్రాక్టర్ నడుకొని అక్క అంటో చెల్ల అంటో బుజ్జి అంటో బంగారం అంటో అసలు నువ్వు ఏంటి బ్రో? నువ్వు అసలు నాకు అసలు ఏంటి అర్థం కావట్లేదు. అంటే అది రామ్ నువ్వు ఎక్కుతానంటే దీనికి ఒంగో పెట్టి దండం పెట్టాలి. బ్రో ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నాను అసలు? అంగో పెట్టి అంగో పెట్టని ఏం కాదు, ఒంగో పెట్టి దండం పెట్టు. దీన్ని ఎలా వంగో పెడతాను బ్రో? లేంతి నువ్వు వంగు. ఏంటి బ్రో నువ్వు అసలు అలా మాట్లాడుతున్నావు? అలా ఎలా మాట్లాడుతున్నాను, అది ఫీల్ అయిపోయింది ఇప్పుడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏంటి ఫీల్ అవుతుంది బ్రో? సారీ చెప్పండి, సారీ చెప్పండి. ఇప్పుడు అది ఫీల్ అయిపోయింది, అది చెల్లి వచ్చేస్తుంది, తొక్కేస్తుంది, చంపేస్తుంది అంటున్నావు నువ్వు. అసలు అది అసలు ఏంటి మాట్లాడుతున్నావు? అయితే రెండు ఆప్షన్లు, అయితే దాన్ని నువ్వు తీయాలా, లేదంటే అది నేను తీస్తుంది. బ్రో పెడతాను బ్రో, బేరా బ్రో నాకు టైం అవుతుంది. ఇగో ఇవ్వండి అన్నం పెట్టాను, ఓకేనా? ఇంకా వంగాల బ్రో ఇంకెంత వంగుతాను బ్రో, వంగదు బ్రో. సరే నేను ఫీల్ అయిపోయాను, నాకు వద్దు నేను రైడ్ క్యాన్సిల్ చేసేస్తాను, బుజ్జి నటు పోను.